మీరు చెప్పినట్టే ఒకవేళ ఆమె ఐడెంటిటీ కోసమో అస్తిత్వం కోసమో చెప్పి కేసీఆర్ పేరు వాడితే పార్టీయే వద్దని సస్పెన్షన్ చేసిన తర్వాత కేసీఆర్ పేరు ఎలా వాడుతుంది, ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా వాడుతుంది అనేది ఎవరైనా వాడచ్చు, మీరైనా నేనైనా కూడా కేసీఆర్ వాడుతుంది నేనే అనొచ్చు. దానికేముంది, వాడటానికి ఇష్యూ కాదు. అందులో కూతురు ఇంకెక్కువ అవకాశం కూడా ఉంటుంది. సమస్యలో ప్రజలు ఎలా నమ్ముతారనేది డెఫినెట్ అది ఒక క్వశ్చనే. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో అది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది, ఒక్క ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లు అయితే బీఆర్ఎస్ కు ఏదో ప్రత్యామ్నాయ పార్టీగా కవిత ఎమర్జ్ అవుతున్న వాతావరణమే తెలియదు. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం వల్ల బీఆర్ఎస్ కు ఎంత నష్టం చేయగలుగుతుంది, అది ఎంత పర్సెంట్ నష్టం చేయగలుగుతుంది, దానివల్ల అది బీజేపీకి లాభమా కాంగ్రెస్ లాభమా అనే చర్చే తప్ప బీఆర్ఎస్ లేకుండా చేసి కవితనే రియల్ బీఆర్ఎస్ గా నిలబడుతున్న వాతావరణం లేదు కదా. సో అందువల్ల ఆమె పొలిటికల్ స్పేస్ లో షీ హాస్ టు రీఇన్వెంట్ హర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ ఒక్క అంశం ఆధారంగా రాజకీయం చేస్తే నడవదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలుగా ఇంటర్నల్ ఫైట్ చేసినప్పుడు నేను కేసీఆర్ ఐడెంటిటీ కొరకు ఫైట్ చేస్తున్నా అనొచ్చు. వెన్ షీఈ్ అవుట్ ఆఫ్ బీఆర్ఎస్ షీ హాస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. బహుశా టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం తెంపుకుంది, అది భారత రాష్ట్ర సమితి అయింది కనుక నాదే అసలు దిశలు టీఆర్ఎస్ అని చెప్పచ్చు. ఇలా ఏదో ఒక నరేటివ్ తమ చెప్పాలి కదా.